శ్రీరామ్. సభకు నమస్కారం. విచ్చేసిన గురువర్యులకి పాదాభివందనాలు. అలాగే నాకు ఇష్టమైన ఆర్టిస్ట్ మరి గురువు గారు తనకెళ్ళబర్ణ గారికి నమస్కరిస్తూ, మరి ప్రొడ్యూసర్స్ మా తమ్ముడు, నువ్వే హీరోవా ఇక్కడ, నర్సింగ్ మొన్న ఇంటికి వచ్చి ఈ సబ్జెక్ట్ కంటే ఎక్కువ హిందుత్వంలో చాలా గొప్ప గొప్ప పాయింట్స్ చెప్పినాడు. నర్సింగ్కి హిందుత్వంపై మంచి పట్టు ఉంది. నర్సింగ్ మాటలకి ఇవాళ నేను ఇక్కడ రావడం జరిగింది. యాక్చువల్లీ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ ఉంది. సో టైటిల్ కూడా అద్భుతంగా ఉంది, శివశంభో. మరి ముఖ్యంగా మా శివయ్య తనకెళ్ళబర్ణ గారు, వారు ఈ సినిమాలో నటించడం చాలా సంతోషం. ఒక మంచి, మేమంతా హిందుత్వవాదులం, ధర్మరక్ష అనేది నాది ఒక సంఘటన కూడా ఉంది. మరి హిందుత్వంకి సంబంధించిన సినిమాలకి సపోర్ట్ చేయాల్సిన బాధ్యత మాపై ఉన్నది, ప్రతి ఒక్క హిందువుపై ఉందని. మరి ఒక దేవుణ్ణి గొప్పగా ఇవాళ సమాజంలో మూర్ఖులు చాలామంది తయారవుతున్నారు. ఇవాళ హిందుత్వంపై పడి ఏడ్చే మూర్ఖులు, ముఖ్యంగా నాస్తిక కుక్కలు. సారీ ఇట్లా మాట్లాడుతున్నా, నా స్పీచ్ ఇట్లానే ఉంటుంది. నాస్తికుల వల్ల సమాజానికి చాలా ప్రమాదం ఏర్పడుతున్నది. సో వాళ్ళకి ఇట్లాంటి మూవీస్ తీసే వాళ్ళకి ఒక జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. మరి హిందుత్వంపై కొన్ని సినిమాలలో ఇవాళ రేపు చూస్తున్నా హిందువులని, హిందూ దేవతలను కించపరిచే విధంగా కూడా కొన్ని సినిమాలు రావడం జరుగుతుంది. మొన్న ఒక సభలో కూడా నేను చెప్పడం జరిగింది, అది మంచి పద్ధతి కాదు బిడ్డ. హిందుత్వం బాగుంటేనే భారతదేశం బాగుంటుంది, హిందుత్వం బాగుంటేనే మనం బాగుంటాం, మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, ప్రపంచం కూడా హిందుత్వం బాగుంటేనే బాగుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మరి అట్లాంటి ఒక హిందుత్వానికి సంబంధించి ఒక దేవుడి సినిమా, గుడికి సంబంధించిన సినిమా తీస్తున్నట్టు చాలా అప్రిషియేట్ చేయాలి. ముఖ్యంగా ప్రొడ్యూసర్స్కి ఒక ప్రత్యేకమైన ధన్యవాదాలు, వందనాలు. నాకు దూరవేటి గారు చాలా సంతోషం. మీ గురించి కూడా బాగా గొప్పగా చెప్పినారండి మొన్న ఇంటికి వచ్చినప్పుడు. సో ఇట్లాంటి హిందుత్వానికి సంబంధించిన మొన్న ఒక చావా మూవీ వచ్చింది, నాకు తెలిసి చాలామంది చూస్తుంటారు. అవసరం ఇవాళ మన భారతదేశానికి ఇట్లాంటి సినిమాలు అవసరం. భక్తిని, దేశభక్తి సినిమాలు మరియు హిందుత్వం పెంపొందించే సినిమాలు అవసరం. మరి మీ టీఎం అందరికి కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఒక మంచి హిట్ కావాలి సినిమా. ఇంకా 3-4 కథలు రెడీగా ఉన్నాయి తమ్ముడి దగ్గర. సో అన్ని హిందువులకు సంబంధించి సినిమాలు తీయాలని నేను కోరుకుంటున్నా. మరి నాకు సమయాభావం వల్ల నేను కొంచెం తొందరగా వెళ్ళాలి, క్షమించాలి. మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ జై శ్రీరామ్. ఇంకో ముఖ్యమైన విషయం, హర్ హర్ మహాదేవ్, గర్ గర్ మహాదేవ్, హర్ హర్ మహాదేవ్, గర్ గర్ మహాదేవ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సభకి నమస్కారం. ఏం లేదు, నాకు కూడా వేరే ప్రోగ్రాం ఉండడం వల్ల ముందే రిక్వెస్ట్ చేశాను, రాగానే నన్ను మాట్లాడి పంపించవలసిందిగా. శివశంభో వేదిక మీద ఉన్న కొంచెం జరగచ్చు. వేదికను అలంకరించిన పెద్దలు, మా గోరేటి వెంకన్న గారు, మిగతా మిత్రులు, వేదికంతా స్వర్ణమయంగా, బంగారుమయంలా ఉంది. చాలా ఆనందించదగ్గ విషయం ఏమిటంటే, ప్రీ రిలీజ్ ఫంక్షన్లా కాకుండా ఇది 100 days ఫంక్షన్లా ఉంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో చాలా ప్రోగ్రామ్స్ ఇక్కడ చాలా తక్కువ మంది, ఒక మీడియా వాళ్ళు ఉంటారు, జనం ఉండరు, అసలు రావట్లేదు. అలాంటి ఇంతమందిని సమీకరించి, ఇంత పెద్దల్ని సమీకరించి ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి, టైటిల్తో సహా. అలాగే నర్సింగ్ ఈ మధ్య తెలుగు సినిమా ఇండస్ట్రీలో జరుగుతున్న విశేషం ఏమిటంటే, చాలామంది కుర్రవాళ్ళు మంచి సబ్జెక్ట్ తోటి, తపనతోటి సినిమాలు తయారు చేస్తున్నారు. పాపం వాళ్ళకి సరి అయిన వేదిక దొరకట్లా. వాళ్ళ కంటెంట్ బలంగా ఉంటే ఇవాళ ఏ సినిమా అయినా సక్సెస్ అవుతుంది. పెద్ద హీరోలే రావాలన్న ఇదేం లేదు. అంచేత ప్రతిభావంతులైన దర్శకులు వాళ్ళని ప్రోత్సహించి, దూరవేటి గారు సాహితీవేత్త, ఆయన ఛందస్సుతో పద్యం రాయగలడు. ఆయన పరిచయం తర్వాత నాకు తెలిసిందన్నమాట. చాలా బ్రహ్మాండంగా మొత్తం డైలాగులు, ఇందులో ఒక సాంగ్ కూడా ఉంది, నా మీద పిక్చరైజ్ చేశారు.
అలాంటి సాహితీవేత్త ఇవాళ నిర్మాత నాకు ఇప్పుడే తెలుస్తుంది. మీరు ఆయన నిర్మాత అనుకోలేదు నేను. దర్శకుడు వారుగా పాపం చాలా కష్టపడి అంత గతంలో సినిమా చేసిన చాలా వ్యయ ప్రయాసాలకు నిజంగా వ్యయం. సినిమా అంటే ఇవాళ కోట్లతో వ్యవహారం. అలాంటి సినిమాని నర్సింగ్ వాళ్ళు భుజాల మీద వేసుకుని చాలామంది సహకరించారు. ఒక చిన్న పల్లెటూరులో ఈ సినిమా చాలా ఇష్టంగా చేయడం తటస్థించింది. ఇందులో నాది కూడా ఒక్క రోజులో దాదాపు ఒక 10 సీన్లు, ఒక సాంగ్ కూడా చేయగలిగాడు. అంటే అవసరం అలాంటిదన్నమాట. మళ్ళా డేట్స్ లేవు, ఉన్న దాంట్లో సాంగ్ కూడా చేసేసి నాకు తర్వాత వినిపించారు. సో ప్రతిభకి ఆకాశమే హద్దు. ఖచ్చితంగా దీన్ని మీరు నర్సింగ్ని, నిర్మాతని, దర్శకుడిని, మిగతా ఆర్టిస్ట్ని కూడా తప్పకుండా ఆదరించాలి, ఆశీర్వదించాలి. ఖచ్చితంగా శివశంభో ఒక ఎక్స్పీరియన్స్గా మిగులుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, పెద్దలు, వేదిక మీద ఉన్న పెద్దలందరూ నన్ను మన్నించాలి. నాకు వేరే కార్యక్రమం ఉండడం వల్ల నేను వెళ్ళిపోతున్నాను. శుభం భూయాత్. శివోహం. నమస్కారం. చాలా భరణి గారి పట్ల నాకు అపారమైన ఆరాధన వారికి. ఎందుకంటే వారు చెప్పడు కానీ గొప్ప సాహితీవేత్త. వారు కూడా అద్భుతంగా రాయడమే కాకుండా నటుడు. అన్నిటికంటే సినిమా రంగంలో అత్యుత్తమమైన మానవీయ విలువలు ఎవరికన్నా అంటే కొద్దిమంది ఉన్నారు. ఆ సర్కిల్ అయినా ప్రకాష్ రాజు వంటి వాళ్ళు వాళ్ళకి మిత్రుడు. అలాంటి శ్రీశ్రీ మీద ఒక వ్యాసం చదివినాడు సారు. వారు తల్లావజల శివాజీ గారు అట్లా ఉండి ఈ సినిమాలో సార్ నటిస్తున్నాను చెప్పడం. దూరవేటి గారు నాకు అత్యంత సన్నిహితులు. వారి పుస్తకం నాకు అంకితం ఇచ్చినాడు. మాకు ఉన్న బంధం వేరు. ఇక్కడ అన్నిటికంటే స్వామి వచ్చినాడు. నేను దూరవేటి అన్న స్వామి చూస్తుంటే దర్శనం చేసుకోవచ్చు. ఎందుకంటే నాకు కాయక తెలియదు కానీ కాయకదే కైలాస, కాయకమే కష్టం చేయటం, కాయకమే కైలాసం అని చెప్పిన ఒక ఇష్టలింగాల పూజా సంప్రదాయం కానీ, అక్కమాదేవి, అల్లమా ప్రభు, దాసమయ్య వాళ్ళ యొక్క పరంపర, బసవేశ్వరుని పరంపర చాలా ఇష్టం నాకు. కర్ణాటక ఆ గురువుల పరిచయ భాగ్యం. వారి యొక్క పాత సంస్కృతితో ఈ సినిమా మంచిగా ఆడాలని కోరుకుంటూ, దూరవేటి గారు మంచి సాహితీవేత్త అన్న, అద్భుతమైన ధ్వని. వారి మా రాజుగారు చాలా ప్రసిద్ధులు. మన మిత్రులు నర్సన్ వీళ్ళందరూ. ఇంకా దూరవేటి గారు అంటే యాక్చువల్ నిర్మాతనే కాదు, అద్భుత సీతారామ శాస్త్రి స్థాయిలో పాటలు రాయగలడు. ముఖస్థుతి కాదు, అలవోకగా పద్యం. ఎందుకంటే మాకు దగ్గర మిత్రులని చెప్తున్నాను. ఆయన కాకపోతే ప్రచారాలు కోరుకోడు. ఈ సినిమాను ప్రజలు ఆదరిస్తారు. ఎందుకంటే తనలో అంత ప్రతిభ ఉంది, విద్వత్తు ఉంది. దాన్ని ఎక్కడ ప్రదర్శించుకోడు. ఇప్పుడున్న పద్యం రాసేవాళ్ళు ఆశావాది ప్రకాష్ గారు లాగా ఇప్పుడున్న తక్కువ మంది పద్యం రాసేది, పద్య ఫామ్ కంటెంట్. కానీ ఆ పద్యాన్ని, గేయాన్ని రెండు సవ్యసాచిగా అద్భుతంగా కథలు, సాహిత్య మంచి విమర్శకుడు కూడా. వారు చేసిన సినిమా బాగా ఆడాలి. ఇక నేను ఎందుకంటే సినిమాలో ఆ ట్రైలర్ కూడా నాకు నచ్చింది. ఖచ్చితంగా ప్రజలు ఆదరిస్తారు. ఎందుకంటే ప్రసిద్ధ నటులు తలకేళ్ళ భరణి గారు ఉండటమైన సుమన్ ఉండు, వీళ్ళందరూ ఉండు. తర్వాత పనిలో పనిగా ఇక్కడ వచ్చినందుకు స్వామీజీ ఆశీర్వాదం కోరుకుంటూ, వారికి పాద నమస్కారాలు చేసుకుంటూ, ఇప్పుడు సందర్భం ఇప్పుడు ఇష్టం నాకు. సాధు జంగమాది దేవుడా, శంభు శంకర హరలింగ రూపుడా. కావాలనే తక్కువ వాడుతున్నది కదా. భక్తి అనేది అంతర్ముఖం. భక్తి అని పోయి భక్తి పాటలు పాడించాను. ఆ సినిమా చూసినప్పుడు మీకు అర్థమవుతుంది. గట్టి వాడి నేను ఇక్కడ ప్రదర్శించాను. స్వామి లేకుండా పాడుతుంటే చాలా. ఇప్పటికే భగవన్ నిరాకార నిర్గుణ రూపాన్ని నెరుంగేటు సాధు అరూపకుడు అవుతూ యోగులు నీకు ఏ స్వరూపం కల్పించరు అది వాళ్ళకి తెలుసు కనుక నేను భక్తిని ప్రదర్శించే స్థాయి లేదు నాకు. కాకపోతే ఈ సినిమా చూసినాక నేను సినిమా దొరబెట్టి గారు ఉండదు, సినిమా ఆడాలా. సాధు జంగమాది దేవుడా, శంభు శంకర హరలింగ రూపుడా,
సంచార జగతి నావత్వవ నీవురా, ఆది అంతమేది నీకు లేదురా. అఖిలాండం అది బాగుంటది. ప్రళయ విలయ కాలాలకు కర్తవు నీవే, పగలు రేయి తీరాలకు సారథి నీవే. అఖిలాండం బ్రహ్మాండం నీ తాండవమే, అఖిలాండం బ్రహ్మాండం నీ తాండవమే. చాలా పాపులర్ పాట, మంగిలి పాడింది ఆ పాట, కోట్ల మంది చూసిండ్రు. నేను పాడటం కాకుండా మొన్న కూడా దేవదేవ శంకర దేవ శంభ శంకర దేవులాడినాడ దొరకవా, ఆ పాట మొన్న వచ్చింది. ఇంకా ఇంకో పాట కూడా వాడినాను. అదేదో ఇష్టం నాకు శివుడు అంటే. నేను వైష్ణవ కుదురు నుంచి వచ్చిన ఆ సమత్వం అనేది ఉండాలి. శివుని యొక్క శ్మశానంలో తిరగడము, గిరీసురాసుత సఖి గౌరి అయి ఉన్న సమస్త ప్రపంచాన్ని, అంతము లేని భువనములో అనంతాన్ని, సూక్ష్మంలో విశాలత్వాన్ని, విశాలత్వంలో సూచ్యాన్ని, భేదభావ జరిగిన ప్యూరిటీ ఇంప్యూరిటీ, లోలి శుద్ధ తక్కువ, శుద్ధం పవిత్ర, మహోన్నతమైన విలువల ప్రత్యామ్నాయం. భారతీయ తత్వంలో శివతత్వం అనేది మహోన్నతమైన తత్వం. అది ఆ తత్వంతో సినిమా రావటం అనేది ఆ ప్రమాణం. ఎందుకంటే శంకరుడే నాస్తికం అని చెప్పినా కానీ, శంకరుడు నాస్తికం అనే ఒక పుస్తకం ఉందని నాకు చెప్పిన మా గురువు, మా దగ్గర ఉండే ఆయన పరిపూర్ణం తండ్రి కైవల్యం, ఆయన రాములని నాస్తికం అనే పుస్తకం రాసినాడు. శంకరుడు నాస్తికులకే భగవంతుడు ఎక్కువ దర్శనమవుతాడంట అని చెప్పి, అట్లాంటి శివుడు కూడా ఆ శివతత్వంతో ఉన్న ఈ సినిమా దూరబెట్టి గారి తిట్టం. ఎందుకంటే ఆ సినిమాలో ఉన్న పాటలు ఎన్నో చాలా బాగున్నాయి, కథ కూడా బాగుంది. వీళ్ళ హీరో ఇతనా, హీరో ఎవరు బాగున్నా ఇక నేను ఓకే కథ ఓకే కనుక మీరు మా మిత్రుడు కుజ్జులు చెన్నై గారు వద్దు తర్వాత స్వామీజీ వీళ్ళని ఆశీర్వదించండి. నాకు కూడా పనిలో పనిగా మీ దివ్య ఆశీస్సులు ఉండాలి. ఎందుకంటే సమాజంలో ఏం జరుగుతుందో మీకు తెలుసు, మేము చెప్పేవాళ్ళం కాదు. అక్కమాదేవి, అల్లమా ప్రభు, దాసమయ్య, ముకుందార్ అనుభవాల మంటపం, మహోన్నతమైన భారతీయ తత్వంలో ఏదీ లేకుండా ఒక మహోన్నతమైన తత్వం శివతత్వం. దాన్ని వారు అనివార్యంగా తీసుకురావాల్సిన అవసరం ఉంది. బహుళత్వంలో ఏకత్వం, ఏకత్వంలో బహుళత్వం, శూన్యంలో పూర్ణంలో శూన్యం, శూన్యంలో ఏం లేకపోవడం ఉండటం, ఉండి లేనట్టుండే ఉనికివి నీవే అని చెప్పి రాసిన శివుణ్ణి. ఉండి లేనట్టుండే ఉనికివి నీవే. ఆ తత్వం కోసం నేను ఎక్కడ సిద్ధగంగా స్వామి, టుముకూరు సిద్ధగంగా స్వామిని దర్శనం అంతా తెలియదు నాకు. తర్వాత వారు వెళ్ళిపోయిన దగ్గర తెలియదు. ఆ ఊరికి పోయేది ఎప్పుడు తెలియకుండా ఏదన్నా మన ప్రాప్తం లేదు. మిమ్మల్ని దర్శించుకున్నాం. వందనాలు, ప్రణామాలు. లెజెండరీ పర్సనాలిటీస్ ఆఫ్ తెలుగు సినిమా ఇండస్ట్రీ శ్రీ తనికెళ్ల భరణి గారికి, ప్రజాకవి, జానపద వాగ్గేయకారుడు మా గోరటి వెంకన్న గారికి, అట్లాగే ఈ చిత్ర దర్శకుడు తమ్ముడు నర్సింగ్కి, అట్లాగే ఇందులో నటించిన నా ప్రియ సోదరుడు సిహెచ్ వేణు భయ్య వాళ్ళ అబ్బాయి, అట్లాగే ఈ చిత్ర నిర్మాణ బాధ్యతల్ని తలకెత్తుకొని ఇంతకుముందు భరణి గారు అన్నట్టు వ్యయ ప్రయాసాలు కోర్చి ఒక సినిమాను నిర్మించి మన ముందుకు తీసుకురావడం అనేది ఒక యజ్ఞంతో సమానం. ఈరోజు అలాంటి ఒక గొప్ప కార్యాన్ని తమ భుజస్కంధాల మీద వేసుకున్న నిర్మాతలు దొరవేటి గారికి, మిసెస్ దొరవేటి గారికి అందరికీ కూడా నేను పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అనుకోకుండా నర్సింగ్ని నేను విష్ చేద్దామని వచ్చాను. అలాంటిది నేను ఇక్కడ ఈ వేదిక మీదకి వచ్చి ఇలా సన్మానం అందుకోవడం కేవలం ఆ శివయ్య దయ మాత్రమే. మేము కళాకారులుగా, రంగస్థల కళాకారులుగా భరణి గారు జంబుద్వీపం, గోగ్రహణం ఇలాంటి అద్భుతమైనటువంటి నాటికలు రాసి వారు సినిమా రంగ ప్రవేశం చేసిన గొప్ప రచయిత, సాహితీ మూర్తి ఆయన. ఇక్కడ మన మహబూబ్ నగర్ జిల్లాలో కందూరు రామలింగేశ్వర స్వామి వారి యొక్క ప్రశస్తిని ఆయన చాలా ముందుకు దేశవ్యాప్తంగా తీసుకెళ్తున్నారు. కాశీలో కదంబ వృక్షాలు ఉన్నాయి స్వామి, ఆ తర్వాత మళ్ళీ కందూరులో ఉన్నాయి. భరణి గారు అలాంటి ఒక గొప్ప ధార్మిక కార్యక్రమాలు చేస్తూ మేము ఆ శివయ్యను ప్రార్థించేటప్పుడు ఆంగికం భువనం యస్య వాచికం సర్వవాంగ్మయం ఆహార్యం చంద్రతారాది త్వం వందే సాత్వికం శివం. ఆ శివయ్యను ఈరోజు
ఒక శివయ్య లీలలు ఎలా ఉంటాయని చూపిస్తూ ముందుకొచ్చిన ఈ చిత్రం తప్పకుండా మంచి విజయాన్ని సాధిస్తుంది. నర్సింగ్ ఇంకో మరో 10 సినిమాలు తీయగలుగుతాడు ఈ స్ఫూర్తితో. అట్లాగే ఇందులో నటించిన నటీనటులకి, కళాకారులకి, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక అభినందనలు. సభను చాలా చక్కగా నడిపిస్తున్న యాంకర్ గారికి, అందరికీ, మా ప్రియ మిత్రుడు ఆజాద్ రియల్ స్టార్, ఆ రోజు శ్రీహరన్నకు ఆ పేరుంది, తర్వాత వేణుభయ్య, మనం శ్రీహరన్నతో ఎన్ని వర్క్స్ చేశాం. నేను ఆయనతో పర్సనల్గా ఆయన తర్వాత ఆయనకి 2-3 సినిమాలకు నేను డబ్బింగ్ చెప్పాను. అందులో ఒక డైలాగ్ వినిపిస్తాను, అంటే మగధీర్లో ఆయన డైలాగ్ వినిపిస్తాను. కమ్ముకుంటున్న ఈ కారు మేఘాలు నీ ప్రేమను మింగేశాయని విర్రమిగుతున్నాయిరా భైరవ. చీకటి కడుపును చీల్చుకుంటూ ఓడిపోయిన నీ ప్రేమను బతికించుకోవడానికి ఏదో ఒక రోజు పుట్టే తీరతావు అన్నట్టుగా ఇలాంటి దర్శకులు ఎంతో మంది, నిర్మాతలు ముందుకొచ్చి చిత్ర పరిశ్రమను సుసంపన్నం చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఐ విష్ యూ ఆల్ ది సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్. కాకపోతే ఏంటంటే రెడ్డి గారు చెప్పినట్టు చాలా సినిమాలు తీద్దాం అనుకుంటున్నాం. ఇన్వెస్టర్స్ చాలా మంది ఉన్నారు 100% ట్రూ. ఇన్వెస్టర్స్ ఉన్నారు. సినిమా ఇండస్ట్రీ అంటే ఒక అట్రాక్షన్ కాబట్టి దెర్ బి లాట్ ఆఫ్ ఇన్వెస్టర్స్. ఏమనుకుంటారంటే రూపాయి పడితే 10 రూపాయలు వచ్చేస్తుంది సినిమా ఇండస్ట్రీ అని చెప్పడం జరుగుతుంది. ఒకటేంటి, అది ట్రూ కాదు. అది సినిమా ఇండస్ట్రీ ఇవాళ రోజున పెద్ద సినిమాలో ఉండండి, చిన్న సినిమాలో ఉండండి, విషయం ఉంటే ఆడతాయి సార్, లేకపోతే ఆడవు. కంటెంట్ ఈజ్ కింగ్. అది ఏ రకమైన కంటెంట్ అవనివ్వండి, సోషల్ అవ్వచ్చు, లేకపోతే హిస్టారికల్ అవ్వచ్చు, లేకపోతే దైవత్వం మీద అవ్వచ్చు, ఏదైనా కంటెంట్ అనేది కరెక్ట్గా ఉంటే ఎటువంటి సినిమా ఆర్టిస్టులు ఉన్నా లేకపోయినా, కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా ఆడుతుంది. ఈ రోజుల్లో ఎంత పెద్ద ఆర్టిస్టులు ఉన్నా కానీ కంటెంట్ లేకపోతే ఆడతలేదు. గత సంవత్సరం నుంచి అది చూస్తూనే ఉన్నాం పెద్ద పెద్ద సినిమాలకు కూడా. సో ఎనీ డే కంటెంట్ ఇస్ కింగ్. సో దీంట్లో మీరు మీ సీనియారిటీకి మంచి కంటెంట్, డైలాగులు, లిరిక్స్ ఇచ్చారు కాబట్టి, అట్లాగే నర్సింగ్ చేసిన డైరెక్షన్ కానీ, అట్లాగే రాజగోపాల్ గారు ఒక టీచర్ నుంచి ఆయన ప్రొడ్యూసర్ అయ్యారు. ఈ ఇండస్ట్రీలో క్వాలిఫికేషన్ అక్కర్లేదండి. ఈ ఇండస్ట్రీలో దేనికైనా కానీ ఎవరైనా రావచ్చు, ఎవరైనా వెళ్ళొచ్చు. రావటం వరకే చూస్తే అట్రాక్షన్, దాని తర్వాత వెళ్ళటం అనేది ఇంకా అది వదిలిపెడితే మీరు వెళ్ళాలి. సో దట్స్ హౌ దిస్ ఇండస్ట్రీ ఇస్. సో ఎనీవేస్, సో విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ ప్రతి ఒక్క టెక్నీషియన్కి. దీనికి ముఖ్యంగా నేను రావడానికి కారణం ఈ క్యాండిడేట్ అండి, వేణు అని చెప్పి. సో దీంట్లో ఒక వేషం వేసాడు. అండ్ ఆల్మోస్ట్ 30 years నుంచి నాకు తెలిసిన మనిషి, మల్టీ టాలెంటెడ్ ఫెలో. అతను ఒక టెక్నీషియన్గా, ఒక సీనియర్ కాస్ట్యూమర్గా మొదలయ్యి దానికి వెలగబెట్టి ఆ ఉద్యోగం ఇప్పుడు ప్రస్తుతానికి ఈ అవతారం ఎత్తి ఇది కూడా అంతే లెవెల్లో వెలగబెడతాని సక్సెస్ చేసుకుంటాడని కోరుకుంటూ విష్ ఆల్ ద టీమ్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇందాక దోరెడ్డి గారు మాట్లాడుతున్నాడు, ఒక మాట చెప్పారు, అప్పుడు నేను మాట్లాడదాం అనుకున్నాను. మా బంధువులు, స్నేహితులు చాలామంది సపోర్ట్ చేశారు, ఈ ఈవెంట్కి చాలామంది వచ్చారని చెప్పి. నేను లోపలికి వస్తుంటే జనరల్గా ఇట్లాంటి ఈవెంట్ ఇదే స్టేజ్ మీద చాలాసార్లు వచ్చాం, కానీ ఇంతమంది జనం ఎప్పుడు చూడలే. సో ఇంకోటి ఏంటంటే అండి, ఇంతమంది వచ్చారు కదా, వీళ్ళందరూ ఒక టికెట్ కొనాలి ముందు ఫస్ట్ డే, అది ఇంపార్టెంట్. దీంట్లో ఎంతమంది టికెట్ ఇవాళ సినిమాకి టికెట్ కొన్ని థియేటర్కి వెళ్తే ఆ సినిమా సక్సెస్ అయినట్టు లెక్క. మనం ఎప్పుడో ఓటీటీలో వస్తుంది అప్పుడు చూసుకుందాం అంటే కదా, మీ స్నేహితులు అదే మీ ఆ రిలేషన్షిప్ అనేది టికెట్ రూపాన్ని చూపించాలి వీళ్ళందరూ కూడా. శ్రీ గురుభ్యో నమః. శ్రీపదం సుపదాకారం వర్ధీపుర నివాసినం కల్పవృక్ష సమం శాంతం గురుం దత్తగిరిం భజే. ఈ రోజున శివశంభో సినిమా కార్యక్రమానికి, ఈ యొక్క కార్యక్రమంలో అతిరథ మహారథులు చాలామంది వచ్చారు, ఇంతమంది వచ్చి వెళ్ళిపోయారు. ప్రజా గాయకులు వెంకన్న గారు మరియు తనికెళ్ళి భరణి గారు ఇంకా వాళ్ళు మాట్లాడేసి వెళ్ళిపోయారు. ఇంతవరకు ఈ యొక్క మన సమాజంలో అనేకమైనటువంటి ఈ సినిమా గురించి మాకు అంత అనుభవం లేదు, కానీ సమాజంలో జరుగుతుండేటటువంటి ఏదైతే విషయాలు ఉన్నాయో ఆ విషయాలు అనేటటువంటిది ఒక ఈ మీడియా ద్వారానే సాధ్యమవుతుంది. ఈ మీడియా ద్వారానే మనం నేర్చుకోగలుగుతున్నాం. అలాంటి పూర్వం ఉండేటటువంటి ఈ సమాజాన్ని
బాగుపరిచినటువంటిది ఏదంటే ఈ సినిమా. తెలియనటువంటి విషయం ఏదైతే ఉందో ఆ తెలియనటువంటి విషయాన్ని తెలియపరిచినటువంటిది ఇండస్ట్రీలో ఏదైనా ఉందంటే అది సినిమా. ఎందుకు ఈ విషయం చెప్పవలసి వచ్చిందంటే, రామాయణం అంటే తెలియనటువంటి విషయం సమయంలో రామాయణాన్ని తీసిన తర్వాత ప్రతి పల్లెటూరులో రాముడు అంటే ఇలాంటి వాడు అని తెలియపరిచారు. మహాభారతము చూసి శ్రీకృష్ణుని తెలుసుకున్నారు. అంటే సినిమాలో ఒక గొప్ప శక్తి ఉంది. ఇంత ఫస్ట్లో మా యాంకర్ ఒక మాట్లాడారు, ఈ సమాజంలో జరుగుతున్నటువంటి ఈ విషయాల ద్వారా చాలామందికి ఎఫెక్ట్ అవుతుంది, ప్రభావం చూపెడుతుంది. అలాంటి సందర్భంలో ఈ యొక్క ఆధ్యాత్మికతో కూడుకున్నటువంటి సినిమా తీయడం అనేటటువంటిది చాలా కష్టమైనటువంటిది, ఆదరించడం కూడా కష్టమే. కానీ ఈ రోజుల సమాజము పాడు కావడానికి ఈ యొక్క మీడియానే కారణమవుతుంది, ఒక సినిమానే కారణమవుతుంది. గొప్పగా ఎదగడానికి కూడా ఇదే కారణమవుతుంది ఈరోజు. అందుకనే ఇది ఆ దృష్టిలో పెట్టుకొని ఈ ఆధ్యాత్మిక చింతన అనేటటువంటిది ప్రజల్లోనికి తీసుకెళ్ళట్లేదు. ఎవరొకరు ధైర్యం చేయాలి. ఆ ధైర్యం చేసి నాకు లాభమా నష్టమా అని వదిలేస్తే దీని ద్వారా 10 మందికి ఉపయోగపడుతుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటే మనం సక్సెస్ అయినట్టే. ఇంకొక విషయము, వారు ఒక మాట చెప్పారు దొరవేటి గారు. ఏం చెప్పారంటే, చాలా కష్టంతో కూడుకున్నటువంటిది, చాలా కష్టపడుతున్నాం. ఇంతకుముందు వాళ్ళు మాట్లాడారు, ఒక 5-10 నిమిషాలు మాట్లాడారు. నిజానికి కూడా ఈ ఫీల్డే కాదు, ఏ సందర్భంలో ఏ ఫీల్డ్ తీసుకున్నా కష్టం ఉంటుంది. కృషితో నాస్తి దుర్భిక్షం అన్నారు. ఎక్కడైతే కృషి ఉంటుందో అక్కడ మనకు పరాజయం అనేది ఉండదు. ఏది తీసుకున్నా, ఒక చిన్న దృష్టాంతం చెప్తాను, సమయం కూడా అనలేదు. కుందేలు ఉంది, తాబేలు ఉంది, 2 ఉన్నాయి. 2 పోటీ పడ్డాయంట. నేను పరిగెడతాను, నేను ముందు పరిగెడతానా, నువ్వు ముందు పరిగెడతావా చూద్దామని చెప్పేసి. అయితే కుందేలు అన్నంత మాత్రం చేత పరిగెత్తడం ప్రారంభించింది. ఈ తాబేలు ఉంటుందే, అది నడవడానికే కష్టం. ఒకదాని మీద అడుగేసి నడుస్తుంది. కుందేలు పరిగెత్తింది, వెనుకకు తిరిగి చూసింది, అది తాబేలు కనిపించట్లేదు, అది ఎక్కడో ఉంది కదా అని మళ్ళీ కొద్దిసేపు కూర్చుంది. అది వచ్చేది చూసింది, మళ్ళీ పరిగెత్తింది. ఇలా చేస్తూ దీనికి కుందేలుకి ఏమనిపించిందంటే, నాయంత వేగవంతం రావడానికి దీనికి సాధ్యం కాదు, నేనే జయిస్తాను అనుకుంది. ఆ పరిగెత్తి ఒక దగ్గర పోయి కూర్చుంది, అలాగే పడుకుంది. అది కానీ తాబేలు ఏదైతే ఉందో, తాబేలు కాలు కింద కాలు వేసుకుంటూ వెళ్తుంది, మెల్లె నడుచుకుంటూ వెళ్తుంది. కానీ గమ్యాన్ని తాబేలు తేరింది, కుందేలు అక్కడే ఉంది. అదే రీతిగా మన జీవితంలో కష్టాలు అనేటటువంటివి చాలా వస్తాయి. పంచపాండవులకు అనేకమైన కష్టాలు వచ్చాయి, కానీ విజయం వాళ్ళ వైపే ఉంది. అదే రీతిగా రాముడు 14 సంవత్సరాలు వనవాసం చేశారు. విజయము ఎక్కడైతే కష్టం ఉంటుందో అక్కడ విజయం ఉంటుంది, ఎక్కడైతే ధర్మం ఉంటుందో అక్కడ విజయం ఉంటుంది. అందుకే ఈ యొక్క అనంత ఆర్ట్స్ బ్యానర్ కింద మా నర్సింగ్ గారు అదే రీతిగా డైరెక్టర్గా పనిచేశారు. మరి మా దొరవేటి గారి పరిచయము మాకు 15 సంవత్సరాల నుంచి మాకు పరిచయం. మా దిగంబర అవధూత అనే మాసపత్రిక ఆశ్రమం నుంచి విడుదలైంది. ఒక 15 సంవత్సరాల నుంచి వీరు దానికి వ్యాసాన్ని రాస్తున్నారు. ఆ వ్యాసం ఎలాగుంటుందంటే, తెలంగాణ భాషలో, సులభమైనటువంటి భాషలో, పల్లెటూరి భాషలో, ఎవ్వరు దానికి ఇలాగుంది అని అనలేరు. అంత ఆనిముత్యాలలాగా ఆయన శబ్దాలను సమకూరుస్తారు. ఇంచుమించు 15 సంవత్సరాల నుంచి దిగంబర అవధూత అనేటటువంటి మంత్లీ మ్యాగజైన్లో వారు మాకు సాహిత్యాన్ని పంపిస్తున్నారు. ఆశ్రమం పైన వారికి చాలా శ్రద్ధ. వాళ్ళు శతావధానంలో భాగాన్ని పంచుకున్నారు. ప్రతిసారి ఆశ్రమానికి ఏ కార్యక్రమం ఆశ్రమానికి వస్తారు. అలాంటి మా దొరవేటి గారు దీనికి మ్యూజిక్ డైరెక్టర్. పాటలు, ఆయన పాటలు అంటే ముత్యాలే, ఆని ముత్యాలే. వారు రాసేటటువంటి రచనలో అద్భుతమైనటువంటిది ఉంటుంది. అందుకే ఈ యొక్క సినిమా శివశంభో అనేటటువంటిది అద్భుతమైనటువంటి మీనింగ్ ఉంది, అది మనం తెలుసుకోవాలి. శివ అంటే కళ్యాణము, శుభము, ఆనందం అని అర్థం.
శంభో అంటే ఉండేటటువంటి వాడు, మరి ఇచ్చేటటువంటి వాడు. అంటే శివ శంభో అనేటటువంటిది కళ్యాణాన్ని, ఆనందాన్ని, శుభాన్ని ఇచ్చేటటువంటి వాడు అనేటటువంటి మనకు అర్థాలు అనేకంగా ఉన్నాయి. శివుడి గురించి చెప్పాలంటే ఇది ప్రవచనం కాదు, జస్ట్ పరిచయం మాత్రమే. అందుకే ఈ రోజున ఈ యొక్క అందరూ కూడా దానికి వచ్చి అనుగ్రహించాలి. దాంతో కాదు, మనం ఇక్కడ వచ్చినటువంటి వారందరూ కూడాను వారు చేసేటటువంటి కృషి, ఆధ్యాత్మిక చింతన ఇది అందరికి అవసరం ఉంది. ప్రతి ఒక్కరికి కూడాను ఇది సమాజానికి ఉపయోగపడాలి అనేటటువంటి తపనతోని మరొక మాట చెప్పారు. మాకు లాభం నష్టం పక్కన పెడితే ఇది సమాజంలో ఈ యొక్క శివుని యొక్క పరంపరలో ఆధ్యాత్మిక చింతనలో ప్రజలోకి వెళ్ళాలి అనేటువంటి విషయం మొన్న ఫోన్లో మాట్లాడి కూడా నాకు చెప్పడం జరిగింది. వాళ్ళ ఆశ్రమం రావడం కూడా జరిగింది. ఆశ్రమంలో ఒక పాటను ఆవిష్కరించడం జరిగింది. అంత ఆధ్యాత్మిక చింతన ఉండేటటువంటి వారు మనకి ఈరోజు కావాలి. ఈ సినిమా రంగం అంటే ఏదో రకంగా ఉంది అనేది కాకుండా ఆధ్యాత్మికతోనే పూర్వం ఏదైతే వైభవం ఉండేనో సినిమాకు మళ్ళీ ఇప్పుడు ఈ వైభవం వారు తీసుకొచ్చారని నేను అనుకుంటున్నాను. అంటే మాకు సినిమా చూడడం కానీ అది చూస్తుంటే మాకు అర్థమైపోయింది. మొన్న కూడా వారు వచ్చారు మా దగ్గరికి. సినిమా గురించి అంటే నాకు సినిమా గురించి ఏం తెలియదే, ఆ సినిమాలు మేము చూడము అంటే లేదు స్వామీజీ ఇది భక్తి సినిమా ఉంది, మీరు రావాలి తప్పకుండా అని చెప్పడం జరిగింది. అందుకే మేము మీరు రావడం జరిగింది. కాబట్టి దీని అందరూ కూడా మీరు ఆదరించి దీన్ని ముందుకు తీసుకెళ్ళని తెలియజేస్తూ ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతో శాంతి శాంతి శాంతి.